హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సదర్లాండ్ కంపెనీ నుంచి లేటెస్ట్‌గా ఒక రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు. హైరింగ్ ఫర్ ఫ్రెషర్స్ హైదరాబాద్ లొకేషన్‌లో అనమాట. సో, ఏఆర్ కాలర్ జాబ్ రోల్‌కి సంబంధించి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 25థ్ నవంబర్ నుంచి 4థ్ డిసెంబర్ వరకు మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో, ఇక్కడ మనకు లొకేషన్ కూడా క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సదర్లాండ్ 7థ్ ఫ్లోర్ అని. సో, ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్‌గా మీరు ఈ కాంటాక్ట్ నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి కూడా మీరు డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకైతే అటెండ్ అయితే అవ్వవచ్చు. 3 లాక్స్ పర్ యానమ్ అయితే మీకు సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకొని మీకు సాలరీ అనేది డిసైడ్ చేస్తారు. ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 30 వరకు ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి కాబట్టి, సో, ఎవరైతే కాల్ సెంటర్‌లో వర్క్ చేయాలి అనుకుంటున్నారో, సో, వాళ్ళు కంపల్సరీ ఈ జాబ్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. 2 వే క్యాబ్ ఫెసిలిటీ కూడా వీళ్ళు కల్పిస్తున్నారనమాట. అది కూడా 25 కిలోమీటర్ రేడియస్‌లో. సో, కంపల్సరీ మీరు హ్యాపీగా క్యాబ్‌లోనే వెళ్ళొచ్చు. క్యాబ్‌లోనే ఇంటికైతే రావచ్చనమాట. సో, స్కిల్స్ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ సంబంధించి కానీ, హెల్త్ కేర్ సంబంధించి కానీ మీరు కాల్స్ అయితే మాట్లాడాల్సి ఉంటుంది. వాయిస్ ప్రాసెస్ కాబట్టి మీరు కంపల్సరీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలనమాట. ఇంటర్మీడియేట్‌తో పాటుగా ఏదైనా సరే డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ ఇంటర్మీడియేట్ ఉన్నా సరిపోతుందనమాట. సో, దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో, సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే విప్రో నుంచి ఒక జాబ్ డ్రైవ్ అయితే డ్రైవ్ అయితే జరుగుతుందనమాట. వాక్ ఇన్ డ్రైవ్. సో, ఫ్రెషర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈ వాక్ ఇన్‌కైతే అటెండ్ అయితే అవ్వవచ్చు. ఫ్రాడ్ అనలిస్ట్ జాబ్ రోల్‌కి సంబంధించి వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ చేశారు. 25థ్ నవంబర్ నుంచి 27 నవంబర్ వరకు మీకు ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట. 9:30 ఏఎం నుంచి 12:30 పీఎం వరకు మీకు ఎప్పుడు వెళ్ళినా సరే మీరు హ్యాపీగా ఇంటర్వ్యూ అయితే ఇవ్వవచ్చు. సో, ఇక్కడ మీకు లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. విప్రో క్యాంపస్ అని. సో, గచ్చిబౌలి ఏరియాలో. సో, దీనికి సంబంధించి ఓపెనింగ్స్ చూసుకున్నట్లయితే 60 వరకు ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి. సో, రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే షుడ్ బి ఎక్సలెంట్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో, కంపల్సరీ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగా వచ్చి ఉండాలి. అంతేకాకుండా ఎక్సెల్ పైన మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, ఎక్సెల్ షీట్స్ పైన. అంతేకాకుండా షుడ్ హావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఆన్‌లైన్ ఫ్రాడ్స్. సో, ఆన్‌లైన్‌లో ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి గదా! సో, దానికి సంబంధించి కూడా మీకు కొంత నాలెడ్జ్ ఉంటే మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. సో, స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైదరాబాద్ లొకేషన్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఏదైనా సరే డిగ్రీ చదువుకుంటే సరిపోతుందనమాట. 2022, 2023, 2024 ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. సో, ఈ ఇయర్‌లో మీరు పాస్డ్ ఔట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు ఇంటర్వ్యూకైతే అటెండ్ అయితే అవ్వవచ్చు. సో, నీడ్ ఇమ్మీడియేట్ జాయినర్స్ అని ఇవ్వటం జరిగింది. సో, వెంటనే మీరు ఇమ్మీడియేట్‌గా అయితే జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే 5 డేస్ అయితే వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. 2 డేస్ అయితే వీక్ ఆఫ్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో, ఇక్కడ మనకు ఇంటర్వ్యూ లొకేషన్ కూడా క్లియర్‌గా ఇవ్వటం జరిగింది. అప్‌డేటెడ్ రెజ్యూమ్‌తో పాటుగా మీరే పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్ కంపల్సరీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో, గ్రాడ్యుయేషన్‌లో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఇచ్చింటారు కదా! సో, అది కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, దీనికి సంబంధించి కూడా నేను అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు డైరెక్ట్‌గా వాక్ ఇన్ డ్రైవ్‌కైతే అటెండ్ అయితే అవ్వవచ్చనమాట. థాంక్ యూ.